కందా కొబ్బరి పలావ్ అయితే చేస్తున్నా. ముందైతే పలావ్ అయితే రెడీ చేసుకుందాం. జావిత్రి ఒకటి, ఇలాచి ఒక 5 నుంచి 6, దాల్చిన చెక్క 1 ఇంచు. రైతా కాంబినేషన్లో కందా కొబ్బరి పలావ్ అద్భుతంగా ఉంది. హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు భోజన్ మందిర్. నేను మీ షెఫ్ శ్యామ్. కందా కొబ్బరి పలావ్ అయితే చేస్తున్నా. ముందైతే పలావ్ అయితే రెడీ చేసుకుందాం. సో ముందుగా ఒక టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకుంటున్నాం. నెయ్యిలో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాం. ఇందులో ఇప్పుడు మసాలాలు వేసుకుందాం. బిర్యానీ ఆకులు ఒక 2, లవంగాలు ఒక 5, స్టార్ అనాస్ ఒక 3, జావిత్రి 1, ఇలాచి ఒక 5 నుంచి 6, దాల్చిన చెక్క 1 ఇంచు, మరాఠీ మొగ్గ ఒక 2. మసాలా 1 నిమిషం ఇట్లా ఫ్రై అవుతూ ఉంటుంది. ఈలోపు మనకి సాంబార్ ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. క్రష్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేస్తున్నా. కొంచెం ఎండుమిర్చి కూడా చెరుకులు యాడ్ చేస్తున్నా. ఇవి ఇలా వేగుతునేటప్పుడు కందముక్కలు యాడ్ చేసుకుందాం అమ్మా. అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుందాం. కొంచెం ఆనియన్ అలా బ్రౌన్ అయ్యేంత వరకు వేపుకుంటే సరిపోతుంది. ఒక 1/2 కప్పు పెరుగు వేస్తాం. 1 కప్పు టమాటా ప్యూరీ యాడ్ చేసుకుందాం. 1 కప్పు కొబ్బరి పాలు కూడా యాడ్ చేసుకుందాం. సాల్ట్ రుచికి సరిపడంత యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, ధనియా పౌడరు రసం ఉంది అది కూడా యాడ్ చేసి, పుదీనా అలాగే కొత్తిమీర మీ చేత్తో యాడ్ చేసి, కొత్తిమీర కక్కుతుంది కాబట్టి మనం రైస్ వేసేద్దాం. లాస్ట్ ఫినిషింగ్ గరం మసాలా యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్. ఓకే అమ్మా, మనం అయితే ఇప్పుడు దమ్ పెట్టేద్దాం. కొంచెం కొత్తిమీర పుదీనా పైన యాడ్ చేసుకొని, నేను ఎక్కువ గీ వాడుతూ ఉంటాను. ఇంత గీ ఉంటే పైన అంత ఫ్లవర్ఫుల్గా వస్తుంది. కొంచెం గీ యాడ్ చేస్తున్నా. స్టీమ్ బయటికి పోకుండా కొంచెం బరువు పెట్టుకుందాం. ఇప్పుడు హై ఫ్లేమ్లోని ఒక 6 నిమిషాల నుంచి 8 నిమిషాలు పెట్టి, లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు పెట్టి స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకి కందా కొబ్బరి పలావ్ అయితే రెడీ అయిపోతుంది. కందా కొబ్బరి పలావ్ అయితే రెడీ అయిపోతుంది. ఆహా, సూపర్ స్మెల్, మంచి స్మెల్ వస్తుంది. ఒకసారి కలుపుకుందాం కింద నుంచి. రైతా కాంబినేషన్లో కందా కొబ్బరి పలావ్ అద్భుతంగా ఉంది. ఇంత ప్రేమతో నా కోసం చేసి పెట్టినందుకు మా భోజన్ మందిర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. అప్పుడప్పుడు రెసిపీస్ ట్రై చేయండి. ఓన్లీ మా ఇంగ్రీడియంట్స్ తో. అండ్ మళ్ళీ ఇంకొక రెసిపీతో ఇంకొక గెస్ట్ తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తా. అంతవరకు సైనింగ్ ఆఫ్.